నమస్కారం. ఆంధ్రదేశం వీక్షకు స్వాగతం. ఒకప్పుడు ప్రపంచ దేశాల నిర్ణయాల కోసం ఎదురుచూసిన భారత్ నేడు ప్రపంచ నిర్ణయాలను తానే నిర్దేశించే స్థాయికి ఎలా ఎదిగింది? గత 12 ఏళ్లలో న్యూఢిల్లీ దౌత్యం ప్రపంచాన్ని ఎలా శాసించింది? ఈవేళ మన స్పెషల్ అనాలిసిస్. ఇది ఒకప్పుడులా చూస్తూ కూర్చునే భారత్ కాదు, సరిహద్దులు దాటి ప్రపంచ ఎజెండాను సెట్ చేసే నవభారత్. 2014 తర్వాత భారత విదేశ విధానం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పాతకాలపు అలీన విధానానికి కాలం చెల్లింది. ఇప్పుడు మనది బహుళకూటమి విధానం. ఒకవైపు అమెరికాతో కలిసి క్వాడ్తో చైనాకు చెక్ పెడుతున్నాం, మరొక వైపు రష్యాతో ఉన్న ప్రత్యేక బంధాన్ని పైసా కూడా తగ్గకుండా కాపాడుతున్నాం. ప్రపంచం విడిపోయిన వేళ దౌత్యానికి కొత్త బాటలు వేసిన భారత్ ఎవరు ఊహించిన విధంగా 2023 ఢిల్లీ G20 సమిట్లో ఆఫ్రికన్ యూనియన్ను చేర్చి వెనుకబడి దేశాల గొంతుగా నిలిచింది. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ మైత్రితో 100కు పైగా దేశాలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకుంది భారత్. భారత్ అంటే కేవలం మాటలే కాదు, చేతలను నిరూపించింది మన సాంకేతికత. మన యూపీఐ, ఆధార్ నేడు ప్రపంచ దేశాలకు డిజిటల్ రోల్ మోడల్స్. అటు ఇండో పసిఫిక్లో లూక్ ఈస్ట్ కాస్త యాక్ట్ ఈస్ట్ అయింది. సముద్ర గర్భంలో సైనిక విన్యాసాలతో శత్రువుల గుండెల్లో రైళ్లు నింపుతుంది భారత్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.2 కోట్ల మంది ప్రవాస భారతీయులు కేవలం డబ్బు సంపాదించే వ్యక్తులు కాదు, భారతదేశ అంబాసిడర్లు. అబుదాబిలో అహ్లాన్ మోడీ సభ, అక్కడ గల్ఫ్ దేశంలో గర్వంగా నిలిచిన ఒక హిందూ మందిరం మారిన కాలానికి, పెరిగిన మన గౌరవానికి సజీవ సాక్ష్యాలు. ఇంధన భద్రత, ఆర్థిక రక్షణ కవచాలు, సంక్షోభంలో చిక్కున్న దేశాలకు ఫస్ట్ రెస్పాండర్గా నిలవడం నేటి భారత్ ప్రత్యేకత. ప్రపంచ దేశాల మధ్య విభేదాలున్నా అందరినీ కలిపి ఒకే ఒక్క నమ్మకమైన స్నేహితుడు, గ్లోబల్ విశ్వబంధు మన భారత్. మరిన్ని ఆసక్తికరమైన అంతర్జాతీయ విశ్లేషణ కోసం చూస్తూ ఉండండి మీ ఆంధ్రతేజు. ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం